మామిడికట్లు చేత పెట్టుకోండమ్మా. మామిడికట్లు చూపించండి. మా పంచపద్ధతులు జాతర ఇంటికి ముందుగా ఉన్నాయి. పడిలో పెడితే బియ్యం కలిసి ఇక్కడ వద్దు, ఇంటికి వెళ్ళాక ఇక్కడ విషయాలు వద్దు. మరి అంతకి కూడా చాలా సంతోషం. మీరు అందరూ కూడా ఇవాళ ప్రతి సంవత్సరం కూడా రాదు, 2-3 ఏళ్ళకోసారి ఆ గణితంలో ఒక మాసానికి వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసానికి వచ్చింది. సహజంగా అయితే మనకి అమ్మవారి జ్యేష్ఠ మాసోత్సవాలు జరగాలి. ఇప్పటి ప్రతి సంవత్సరం మనకి రెండు సార్లు ఉత్సవాలు జరుగుతాయి. జ్యేష్ఠ మాసం ఒకటి, తర్వాత పుష్యమాసం ఒకటి. కాబట్టి ఇప్పుడు అధికం రావడం వల్ల వచ్చే నెలలో నిజ జ్యేష్ఠ మాసంలో ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. ఈ అధిక మాసము పురుషోత్తమ మాసము అంటారు. అధిక మాసం కూడా మామూలుదేం కాదు. చాలా మంది అనుకుంటుంటారు అధిక మాసం అంటే ఎందుకు పనికిరాదని. ఎందుకు పనికిరాదంటే ఏ క్షణము అన్నిటికీ పనికొచ్చేదే. మనకి అమావాస్య కూడా ఎంతో విశేషమైంది, అలాగే పౌర్ణమి ఎంతో విశేషమైంది. కాలంలో ప్రతి క్షణము కూడా విలువైందే, బాగా గుర్తుపెట్టుకుంటే. అయితే ప్రతి క్షణము అన్నిటికీ పనికిరాదు. కొన్నింటికి విసర్జిస్తారు, కొన్నింటికి ప్రధానంగా తీసుకుంటారు. ముహూర్తం పెట్టుకుంటాం మనం వివాహానికి అనుకోండి, వివాహానికి మరి దాని నియమాలు అనుకుంటాం. అట్లాగనే ఇప్పుడు మరొక వ్యాపారం చేయాలంటే దాని నియమాలు అనుకుంటాం. ఇట్లా మనం ఎంచుకున్నటువంటి పని ద్వారా అమ్మా మీరు తొందరగా ఇచ్చేసి రెడీ చేయాలి. మీరు రెడీ అయిందంటే నేను ప్రారంభం చేసేస్తాం. 4 రోజులు ఉంటే నెలలో మధ్య రోజు పూర్ణిమ, అలాగనే అష్టమి తీసుకుంటే 15 రోజుల్లో మధ్య రోజు, 7 రోజులు అటు 7 రోజులు ఇటు మధ్యలో అష్టమి, మధ్యాష్టమి అంటాం. ఇట్లా అమ్మవారికి చాలా ప్రీతి. 13 రకాలైనటువంటి అధ్యాయాలు ఉంటాయి. 13 ఆహుతులు చేస్తారు, మహాహుతులు. అగ్ని మగవారికి ఆడవారికైనా సరే. ఒకరినామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం మమాగ్నే వర్చో విహవేష్వస్తు వయన్వేంధానాస్తనువం భుజేమ మహ్యన్నమందాం ప్రదిశశ్చతస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః సత్య అస్తు. ఏనో మానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో పరిస్పృశం మోగ్రంజేత్తాగమధిరాజమక్రం అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదస్మజిద్యః. గోవిందా గోవిందా. దేవీం వాజమజనయంత దేవాస్తాం విశ్వరూపాః. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. యాః ఫలనీర్యాబలా విశ్వాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వకం వదః. ఫలం మనోరథఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం. యస్మాత్ తస్మాత్ క్షమం మే స్యాశతశాంతిం ప్రయచ్చ మే. ఫలదానకల్పోక్త సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు. నీళ్లు చల్లుకోండి శిరస్సు మీద. దంపతులు ముందు మగవారు చల్లుకుని ఆడవారు మీద చల్లండి. తరువాత ఎడం చేతితో నీళ్లు తీసుకుని కుడి చేయి కడుక్కోండి ఒకసారి. మగవారు దంపతులుగా కూర్చున్న వాళ్ళు, ఒకరిగా కూర్చున్న వాళ్ళు కూడా చేయి కడుక్కొని ముందుగా మగవారు చేయి కడుక్కోండి. తరువాత కడుక్కొని చేయి కడుక్కొని మగవారు ఆచమనం చేయండి. మీరే పోసుకోండి. ఆడవారికి ఎక్కడ మనమే పోసుకోవడం. మగవారు మనం ఆడవారికి పోయాలి. ఆచమ్య కేశవాయ స్వాహ.
ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. మళ్ళీ చేయగలుగుకోమనండి వారిని. తరువాత దీపారాధన చేయండి ఆడవారు. దీపారాధన చేసి చక్కగా ఆడవారు విడిగా కూర్చున్నాడు కూడా దీపారాధన చేసి 3 ప్రక్కల కుంకుమ పెట్టి అక్షతలు వేసి నమస్కారం చేయాలి. కంగారు ఏం లేదు, అవకాశంగా చేయిస్తాం. ధీనామ విత్రయవత్ స్వాహా దహస్పతిదహిత బ్రహ్మణ ఇదం నమమా లక్ష్మీనారాయణాభ్యామిదం నమమా. పెట్టుకోండి, పళ్ళాన్ని కుడి పక్కన పెట్టుకుంటే. ఓం నశ్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాదయో సంస్మరణాః పుంసాం ధర్మదోదే మంగళం లాభస్తేషాన్యేస్తరాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. అక్కడి నుంచే మీరు అమ్మవారికి, పండితులకి, సూర్యుడికి, మీ పెద్దలకి, తల్లిదండ్రులకి, గురువులకి, గోవులకి నమస్కారం చేసుకోండి. మమ అనుకోండి అందరూ కూడా. ఉపాత్మ సమస్త దుర్దిక్ష ద్వారా పరశుర నారాయణ లక్ష్మి లీలాశేషశ్రీ జుహూసాధ్యశ్రీనామధేస్య గొంటకులగోత్రస్య నాగ వెంకట ప్రకృత్యై భద్రాయై నేతా ప్రణదాస్పదా సాంగాయై సాయుధాయై సవాహనాయై సశక్తికాయై సపరివారాయై వాగ్భవీరాధిష్టాత్ర్యై శ్రీ మహాకాళీ దేవ్యై నాగవల్లీ దళత్వజలితం కుంకుమాక్షత పుష్పైరభ్యర్చితం ధృతం దైవం. జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమపావనే జయ మాతా మహారాజ్ఞీ కీ జయ. చండీ పరాదేవతకు జయ. మాగుళ్ళమ్మ తల్లికి జయ. నమః పార్వతీపదే హర హర మహాదేవ హర హర గోవింద. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశతం కుంకుమాక్షతపుష్పైరభ్యర్చితం జగృతం దయమం నారికేళ ఫలఖండం మహాహుతిం హోష్యామి నమ స్వాహా. జయ జయ హే జగదంబే చండికా మాతకు మావుళ్ళమ్మ తల్లికి పార్వతీ పదవే హర హర మహాదేవ హర గోవింద. జయ శబ్దం కువత్వరామో. ఆ లోపల వేసినటువంటి తమలపాకు కానీ పుష్పం కానీ ఉంది కదా, దాంతో వం అని రాయండి. వం అని కానీ ఓంకారం కానీ ఇది ఒకటి రాయండి. అమృత బీజం లిఖిత్వా. కుటుంబం వాళ్ళు చల్లుకోండి, పక్క వాళ్ళు మనం చల్లక్కర్లేదు, వాళ్ళు చల్లుకుంటారు. భుజాద్రమం యోగపశ్యేమ సూర్యమిత్రమందమలమతే మరుళయా ఆనత్వస్తీమృతం వై ప్రాణాః అమృతం సర్వార్థానాముపక్రమే ఎన్నత్వాగరుత్యాస్కస్తన్నమామి గజాననం. కళ్ళగద్దుకుని గణపతికి వేసి నమస్కారం చేయండి. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. మళ్ళీ తీసుకోండి. 3 సార్లు ఉత్తరంతో నీళ్లు చూపించి గణపతికి తమలపాకులో విడిచిపెట్టాలి కింద. తస్మా అరణ్యమామోజుక్తిక్షరాధిపతయేనమశుద్ధోదకస్థానం ఒక చుక్క నీళ్లు విడిచిపెట్టండి తమలపాకు. దానానందరం శుద్ధాజమయం సమర్పయామి. మధుపుష్పం మహాదుంభోష్యామి నమః స్వాహా. జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమపావనే. యోగవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం ధరస్తాదు రాజపదం సమర్పయామి. పసుపు కుంకుమ నచ్చుకుంటూ కొంచెం చిటికెడు తీసుకొని పసుపు కుంకుమ 2 కూడా విడివిగా కళ్ళకద్దుకుని వేయండి. సర్వదేవానాం ధూపోజం ప్రతికృత్య తపయామి. ఆ పల్లెల్లో గుచ్చి పక్కనే దీపాన్ని పైకెత్త రాజ్యం దౌర్పయుక్తం వందే రాజోజనం ప్రియంగ్రహణ మంగళం దీపం దివ్యజ్యోతిర్నమోతులేవక్షదేవం దర్శయామి. ఒక చుక్క నీళ్లు విడిచిపెట్టండి. ధూపదీపాంతే శుద్ధాయమనయం సమర్పయామి. నైవేద్యం మీకు ఇచ్చినటువంటి అరటిపళ్ళు
దగ్గర పెట్టుకోండి. కొబ్బరి ముక్కలు పళ్ళెల్లో పెట్టుకోండి. దాని మీద అరటిపళ్ళు పెట్టండి. కొంచెం వాటి తొడిమ తీయండి. అరటిపళ్ళకి మీరు ఇంకేమైనా ఫలాలు తెచ్చుకుని ఉంటే దాంట్లో పెట్టుకోండి పళ్ళెల్లో. ఒక మాట చెప్తాను, మీరేమనుకోనంటే మనకి ఎడంచే బోటు పెట్టి 5 సార్లు తమపాలు చేతితో పట్టుకుని గణపతికి చూపించండి చక్కగా. ప్రాణాయ మహాగణాధిపతయే నమః భాగం నారికేల కదలీ ఫలాన్ని వేదయామి. ఓం అపానాయ నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః, ఓం నివేదయామి నమః. 3 సార్లు నీళ్ళు చుక్క విడిచిపెట్టండి తమలపాకులో. కర్పూరం వెలిగించండి. వర్ణాత్మికాయే శక్తి లక్ష్మీదేవ్యే నాగవల్లీవలద్వైతం కుంకుమాక్షర పుష్పైరభ్యర్చనం జగతం సాయిమా. శబాష్. ఎడం చేతితో పట్టుకుని కుడి చేతితో గణపతి చూపించండి. హిరణ్యపాత్రం పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి. కుడి చేతితో చూపించి కింద పెట్టి. శాస్త్రం ఎప్పుడు కూడా సౌకర్యంగానే చెప్తుంది. మనం కంగారు పడిపోతుంటాం తప్ప. చేకాల్ పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహిమే గణనాయక వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా. ఆ కళ్ళకద్దుకునే చెయ్యి ఇట్లా శిరస్సు మించి ఇట్లా అనుకోండి. అందరూ కూడా ప్రసాదం శిరసా గృహామి. పూజ చేసినటువంటి అక్షతలు చక్కగా తీసుకుని కళ్ళకద్దుకుని శిరస్సు మీద మీరు వేసుకుని ధర్మపత్నికి వేయండి. పిల్లలుంటే వేయండి. ఇటుగా వచ్చిన వాళ్ళు కూడా వేసుకుంటే ఒక పుష్పం ఆడవారికి ఇవ్వండి. చక్కగా కళ్ళకద్దుకుని శిరస్సులో పెట్టేయండి. యజ్ఞాన యజ్ఞవేదంత దేవాస్థాన ధర్మాన్ని ప్రథమాన్యా సందేహ నాగం మహిమాన తురందు యత్ర పూర్వే సాధ్యా సంతు దేవా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ లాభాయ పునః ఆగమనాయ జామన సందర్శనాయ చ. సరస్వతీ దేవ్యై నాగవల్లీ నవద్వేదం కుంకుమాక్షరమిత్రైరభ్యర్చితం జగతం దేవం బీజాపూరవరం మహాహవింహోష్యామి నమస్కారం. परम पावने जय माता महाराज्ञी की चंडी बरा देवत को तल्ली की पार्वती हरे राधगोपना स्वाहा జన్మోద్ధజంహం దేవ్యా వాహనముత్తమం స్వాహా. భిన్నాం భస్మత్వమాగతా స్వాహా. మధ్యభూతయ స్వాహా. సమస్తా परे परम पावने जय माता महाराज्ञी की चंडी बड़ा देवत को अमुल्लम्म तल्ली की पार्वती पते हर हर महादेव. वरदाभयाग्मुसवाचा भीतिकराम प्रभा मम महात्म्योत्तमं स्वाहा. शांति कर्मणि सर्वत्र तथा दुष्म प्रदर्शने ग्रहवीराजोग्राजो महात्म्य महाकाल्या महाकाले महामारी स्वरूपया स्वाहा. सायुधाये समाहराये सशक्तिकाये सपरिवाराये सुंदरी देव्यै
द्वैलं कुङ्कुमाक्षर पुष्पैरभ्यर्चितं सर्वं दैवं बिल्वफलं महाहुं भाष्यामि नमस्कार सूर्या जन्म स्वाहा महागाली महागणस्पत्यै शक्ति स्वरूपिण्यै आम्रवण संभवायै श्रीमामुल्लम्म देवतायै नागवल्लै दत्तरेतं कुङ्कुमाक्षरपुष्पैरत्यर्चितं सघृतं दैवं गदयै फलं महाफलं हास्यामि नमस्कार जगदम्बे भक्तवत्सले परात्परे परम पावने जय माता महाराज्ञी की जया देवता को जया तल्ली की जया पार्वती पतये हर हर महादेव हर విశాలతో ఎంత కష్టాన్ని కట్టించే మామిళ్ళం సన్నిధిలో ఈ చండీ హోమం నిర్వహించుకుంటారు. అమ్మవారి మెడలో కపాలమాల కూడా ఉంది. కపాల 27 నక్షత్రాలు, కపాలమాల ప్రతీక అన్నమాట. 27 కపాలాలు ఉంటాయి, 27 నక్షత్రాల ప్రతీక. మీకు జాతకంలోనూ లేదా ఇంకో ఇతరత్వ సమస్య ఉన్నప్పుడు ఈ నక్షత్రాల ప్రభావం ఇచ్చి అమ్మవారు ఒడ్డుకిచ్చే పరిస్థితి. ఇవాళ చాలా అదేం రోజంటే ఆదిత్యాస్తు వచ్చినప్పుడు ఈ అమావాస్యకి పౌర్ణమికి లక్ష్మీదేవి కుబేరి ప్రాంతం రోజు. ఈరోజు 2వ పాదాంతం రోజు కాబట్టి మీకు ఆర్థిక కష్టాలు తొలగి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ రోజు మీరు చండీ హోమం చేయించుకున్నారు. అలాగే ఈ హోమం చేసి మీరు రాత్రి జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రాత్రి నా ఆవు పాలతో క్షీరాన్నం చేసేట పరమాన్నం చేసి చంద్రుడు దాన్ని బియ్యం ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని చంద్రుడికి వెన్నెల్లో నైవేద్యం పెట్టి తర్వాత మీరు అందరూ తీసుకుంటే మీ మనసు ఆనందంగా ఉండడం వల్ల ఆనందంగా ఉండడానికి ప్రత్యేకంగా మీకు మన మనసు బాగుంటేనే మనం దేనికైనా ముందుకెళ్ళగలం. ఇవాళ చంద్రుడి నుంచి ఒక ప్రత్యేకమైన కాంతి కిరణాలు, వేరే కాంతి కిరణాలు వస్తే వాటినే మనకి మహాలక్ష్మి కుబేర ప్రాధాన్యత రోజుని వాళ్ళు చెప్పారు. ఈ చంద్రుడు కాంతి ప్రభావం కన్నా మన మనసు సక్రంగా ఉండడం వల్ల మన ఆర్థిక కష్టాన్ని బయటపడి ముందుకెళ్ళగలుగుతుంది. మనం ఏది విజయం సాధించాలన్నా మన మనసు సక్రంగా ఉండాలి. ఈ మనసు సక్రంగా ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాం. అలా మనసు సక్రంగా ఉండడానికి అవకాశం ఏర్పడిన ఈ రోజు సద్వినియోగం చేసుకొని రాత్రి 6 లేదా మేడ మీద ఆ పరమాన్ని తీసి చంద్రుడికి చూపించి కుటుంబంతో ప్రసాదంగా తీసుకోవడం వల్ల మీకు శుభాలు జరిగే అవకాశం ఉంది. జై శ్రీమౌళమ్మ, జై జై శ్రీమౌళమ్మ. అలాగే ఈ కార్యక్రమం అనంతరం మీకు ప్రతి చండీ హోమంలో మీకు ఏవైతే అందరూ వెయ్యాలో అవి ఇస్తారు. మీరు అవి మాత్రమే వెయ్యాలి. మీరేవో భూదత్తు పొలం తెచ్చామని, కర్పూరం తెచ్చామని ఏవో అక్కడికి వదిలించుకుందాం వేసేది కరెక్ట్ కాదు. వీటిని అగ్నిదేవుడు 24 గంటల పాటు దేవతలకి ఆహారంగా అందిస్తాడు. అంచేత నిర్ణీతమైన ఏమైతే వేయాలో అవి మాత్రం నీకు దేవస్థానం ఇస్తుంది. కేవలం అవి మాత్రమే వేసి ఇతరత్ర వస్తువులు వేయడం వల్ల అగ్ని 24 గంటలు ఉండడానికి అవకాశం తగ్గిపోద్ది. దానివల్ల దేవతలు సక్రంగా ఆహారం ఉండదు. దయతో అర్థం చేసుకొని కేవలం దేవస్థానం ఇచ్చిన వస్తువులు మాత్రమే మీరు ఇందులో వేయడానికి చూడాలి. ఈ అనంతరం మీకు మేళతాళాలతో దర్శనం తీసుకెళ్తారు. అది జయద్వానం అంటారు. దానికి అది అదృష్టం ఉండాలి. మీలో కొంతమంది దర్శనం ఇది అయిపోగానే హోమం ప్రదక్షిణ అయిపోగానే ఏదో మీకున్న కార్యభారం అటువల్ల ముందుగా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా వెనకాల వచ్చేవాళ్ళు ఇంటి వరకు కాస్త మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చొని ఆ జయద్వానంతో మంగళధ్వనితో అమ్మవారి దర్శనం చేసుకోవడం అంటే మీకు అత్యంత శుభం. ఎవరో ప్రముఖులకి, పెద్దలకి, రాజులకి అలాంటి వచ్చే అవకాశం
అది మనకు కూడా వస్తుంది ఈ అవకాశం. అంచేత అందరితో కలిసి వెళ్తే మంచి. ఉదయం నుంచి మీరు ఉన్నారు, మరొక అరగంట గంట మీరు ఆడడం వల్ల మంగళగంట మీరు దర్శనంకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఇతరులని మనం వదిలేసి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. అంచేత అందరూ వచ్చి ఒకసారి మంగళగంట మీకు అమ్మవారి దర్శనం చేపిస్తారు. దర్శనం అయిపోయిన అనంతరం అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళొచ్చు. జయ శ్రీ మావుళ్ళమ్మ, జయ జయ శ్రీ మావుళ్ళమ్మ. याक्षाय महारम्याकेशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाष्टोमकवणा श्रीधरां श्रीकेशावत्मनाभ मां उल्लम्ब देवताचरणसन्निधौत्पुनोत्तमानं व्यावहारिकन्दमानेन अग्निप्रभा अभि अदितेऽनुमन्यस्पा अर्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते चण्डी हवनं ఆరంభించుకునే ఉదయం ఇంకా ఆఖరి ఘట్టం పూర్ణాహుతి. ఈ మహాహుతి చేయబోతూ ఉన్నాం. ప్రధాన అర్చక స్వామి వారు మల్లికార్జున శర్మ గారు ఇప్పుడు మావుళ్ళమ్మ అమ్మవారికి ప్రధాన అర్చక స్థానంలో త్రికాలముల యందు అమ్మవారిని వైదిక ఆగమ విధానంగా వారి తండ్రి గారు దాదాపుగా 60 సంవత్సరాలు పైగా అమ్మవారిని వైదిక ఆగమోక్త విధానంగా సేవించి బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి అది గొప్ప అదృష్టం. వారి తండ్రి గారి నుంచి తమ్మి రామమూర్తి గారిని గోడపాడు గ్రామంలో రామలింగేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో చిరకాలం వారి కుటుంబం అంతా కూడా ఆ స్వామిని సేవించి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మళ్ళీ అదే పేరుతోటి రామలింగేశ్వర శర్మ గారు అంటే ఇప్పుడు మన మల్లికార్జున శర్మ గారి తండ్రి గారు ఆ గ్రామంలో పుట్టారు. అక్కడి నుంచి వారు మన అమ్మవారిని సేవించడం కోసం ఆనాడు ఉండేటువంటి పెద్దల యొక్క ఆహ్వానం మేరకు భీమవరం వలస వచ్చి దాదాపు 60 సంవత్సరాల పాటు ఇంకా పైగా కూడా ఆనాడు ఉండేటువంటి సమస్యలు అలాగే అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొని అమ్మవారిని ఎంతో వ్యాప్తి చేసి అమ్మవారి గౌరవాన్ని దిగంతాలకి వ్యాపింపజేసి ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలు ఆగమోక్తంగా అనేక విధాలైనటువంటి పూజలు హోమాలు భక్తుల చేత ఎన్నో రకాలుగా విశేషమైనటువంటి సేవలు అందింపజేసి అమ్మవారి అనుగ్రహాన్ని వారు పరిపూర్ణంగా పొంది ఒక మంచి మార్గం ఏర్పాటు చేసి ఒక విధంగా చెప్పాలి అంటే ఆనాడుండే అమ్మవారి యొక్క ఆలయానికి ఇవాళ ఉండే అమ్మవారి యొక్క ఆలయానికి చాలా సహస్రాంశం తేడా ఉంది. మరి ఇవాళ అందరూ చూస్తున్నాము అంటే వారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక వైదిక కార్యక్రమాల యొక్క ఫలమని చెప్పచ్చు. అలాగున
వారి కుమారులు ఇద్దరు కుమారులు వారికి వెంకటరమణ శర్మ గారు, మల్లికార్జున శర్మ గారు. అందులో మళ్ళీ వారి యొక్క పరంపరలో వారి కుమారులకి ప్రధాన అర్చకమైనటువంటి విధానాన్ని అందించారు అమ్మవారి అనుగ్రహంగా. అప్పటి నుంచి కూడా ఎన్నో విశేష కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ త్రికాలముల యందు కూడా అమ్మవారికి వైదిక విధానంగా అర్చన ఇత్యాది కార్యక్రమాలు, నివేదనలు అనేక రకాలు ఇవన్నీ కూడా చేస్తూ, విశేషించి ఉత్సవ రోజుల్లో చాలా కష్టం అవుతుంది. అమ్మవారిని సేవించడం కూడా చాలా కష్టం, చాలా శక్తి ఎక్కువగా ఉంటారు అమ్మవారు. దాన్ని భరిస్తూ అక్కడ సేవలు అందించాలి. అలాగా ప్రాధాన్యత వహించి దీంతో పాటుగా విశేషం ఏంటంటే వారు ఏ మూలమంత్రం చేత అమ్మవారిని సేవిస్తూ వచ్చారో తండ్రి గారు, అదే మూలమంత్రాన్ని ఇక్కడ మళ్ళీ కుమారులకు ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నామన్నమాట. ఈ చేసే హోమం అంతా ఒక ఎత్తు, దీనిలో మూలమంత్ర హోమం అనేటువంటి ప్రధానం. అంటే మనిషి శరీరం అంతా ఉంటే హార్ట్ లేకపోతే మనిషించేది. అలాగనే శిరస్సు, ఈ రెండు ప్రధానం. అందుకనే శిరస్థానీయంగా చెప్తారు వేదాలకి ఈ మంత్రములన్నీ కూడా. దాంట్లో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. మన అమ్మవారికి ఈమె మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపిణి అమ్మవారు. ప్రధానంగా అమ్మవారు ఇక్కడ గౌరీదేవిగా చెప్పబడుతున్నారు. అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి అంతర్గతంగా ఉంటూ గౌరీదేవిగా చెప్తున్నారు. అంటే మహాకాళి స్వరూపానికేమో ఇందాక మా యువ గారు చెప్పినట్టుగా కపాలమాల 20 నక్షత్రాలు చెప్తారు కదా, అది కాళికా స్వరూపంగా మనం చెప్పాలి. ఇంకా అమ్మవారి చేతిలో ఉండేటువంటి అభయహస్తము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మహాలక్ష్మిగా చెప్పారు. ఇంకా విశేషంగా కొన్ని లక్షణాలు అమ్మవారిలో సరస్వతి స్వరూపంగా చెప్పారు. ఇవన్నీ ఉంచి ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవాల్లో అష్టలక్ష్మి అమ్మవారి అవతారాలుగా వేస్తాం. అలాగనే నవదుర్గ అవతారంగా వేస్తాం. మీరందరూ కూడా ఇవాళ పాల్గొనడం చాలా అదృష్టం. పూర్ణాహుతి అంటే పూర్ణఫలం వచ్చేటువంటి సమయం. అలాంటి హోమ సమయంలో ప్రధానార్చకుల వారు వచ్చి మూలమంత్ర హవనం చేసి సంకల్పంగా తర్వాత పూర్ణాహుతి సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరందరికీ కూడా ఆశీర్వాద రూపంగా ఇచ్చి వారు మనకి అదృష్టాన్ని ఇస్తున్నారు. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ.
భక్తాభిషేక ప్రవరానంద కాచపసర్వత్రామస్తంభాయ స్వాహ. మైకోస్తారు 2 నిమిషాలు అందరూ కూడా ఆలకించండి వారు చెప్పేటువంటి మాటలు. ఒక్కసారి నమస్కారం చేయండి అమ్మ అందరూ కూడాను. ఒక్కసారి మీ గోత్రం చెప్పుకోండి అందరూను. మగవారు ముందుగా మీ పేరు చెప్పుకోండి, తర్వాత మీ ఆడవారి పేరు చెప్పండి. అలా విడిగా వచ్చిన ఆడవారు ఎవరున్నా ముందుగా మీ మగవారి పేరు మీ పేరు చెప్పుకోండి అమ్మ అందరూ కూడాను. ఇప్పుడు నమస్కారం చేస్తే చెప్పండి అందరూ కూడాను. వరస పురస శిరస శిరస దృశ్య దృష్ట్య మనస మనస వచస వచస తద తథా పద్యాం అభ్యాం కరాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః ప్రణామః అష్టాంగం అష్టాంగం ఉచ్యతే ఉచ్యతే అపరాధ అపరాధ సహస్రాణి సహస్రాణి క్రియంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయ మయా దాసోహం దాసోహం యమితిమాన్ యమతిమాం మత్వా మత్వా క్షమస్వ క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వరి గ్రామదేవత రామదేవత స్వరూపిణి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి త్రిశక్తి శక్తి స్వరూపిణి స్వరూపిణి శ్రీ చండీ దేవత శ్రీ చండీ దేవత స్వరూపిణి స్వరూపిణి ఆమ్రవణ ఆమ్రవణ సంభవ సంభవ శ్రీ మావుళ్ళమ్మ శ్రీ మావుళ్ళమ్మ దేవత దేవత జోన్నమః నమః సాష్టాంగ అష్టాంగ నమస్కారం నమస్కారాన్ సమర్పయామి. సమర్పయామి. మీ మనసులో ఉన్న కోరిక తలుచుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. జై మాతా మావుళ్ళమ్మ తల్లికి ఆలయంతో కూడా శుద్ధి చేసుకుని అమ్మవారికి ప్రదోషకాల పూజ అలాగే మూలమంత్రంతో జపం జరుగుతూ ఉంటుంది. మా తండ్రి గారైన కీర్తిశేషులు మెద్దర రామనాథ శర్మ గారు తన 13వ ఏట ఆలయంలో ప్రవేశం జరిగింది. ఈ విషయం చాలా మందికి తెలుసు, అందరికి కూడా చెప్పడం జరిగింది. చాలాసార్లు వేదిక మీద చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కూడా చెప్తున్నాను మీకు. ఆయన 13వ ఏట ఆలయంలో ప్రవేశించినప్పుడు ఆయన పూజ ఎంత చేద్దామని ఆయనకి ఏకాగ్రత దొరకట్లేదు. ఏంటి అని చెప్పని అంటే ప్రతి గ్రామ దేవతలు 101 మంది గ్రామ దేవతలు ఉంటారు, ఒక తమ్ముడు పోతురాజు ఉంటారు. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఇది అధిక జ్యేష్ఠ మాసం అంటాం. మన అమ్మవారు గ్రామ దేవతలు అంటే ఎక్కడి నుంచి రారు? పార్వతీ మాత అంటే ఆది పరాశక్తిలోంచి వచ్చిన వీళ్ళందరూ కూడా ఆది పరాశక్తిలోంచి వచ్చారు. అంటే పార్వతీ మాతలోంచి వచ్చారు వీళ్ళందరూ కూడా. ఇందాక మా స్వామి తాతయ్య చెప్పినట్టుగా గౌరీమాత పార్వతీ మాత ఇవన్నీ కూడా ఒకటే అంశ. ఈ అంశలోంచి వచ్చారు మన అమ్మవారు. ప్రతి గ్రామ దేవతకి లేనిది ఈ గ్రామ దేవత విశిష్టత ఏంటి అంటే ఇందాక చెప్పినట్టుగానే అప్పుడు నాన్నగారికి ఒక అనుమానం వచ్చింది. మనం పూజ చేసే విధానం ఎక్కడ కూడా అమ్మవారిలో ఎక్కడ వెళ్ళట్లేదని చెప్పని ఆయనకి 7 సంవత్సరాలు పట్టింది అమ్మవారి మూలమంత్రం కనుక్కోవటానికి. ఆయన 13వ సంవత్సరంలో వస్తే ఆయన 20వ సంవత్సరంలో కానీ మూలమంత్రం దొరకలేదు దానికి. అంటే అమ్మవారు అప్పటి వరకు ఇవ్వలేదు దానికి. అంతవరకు ఆయన ఏం చేస్తున్నారో పూజ విధానం ఆయనకి అర్థం అవ్వలేదంట. ఆయన అప్పుడు ఆయనకి అర్థమైనప్పుడు తెలిసింది ఏంటంటే అమ్మవారి స్వప్నంలో అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అలాగే శిల్పి ఇక్కడికి మన అమ్మవారు పూరు కూడా ఉన్న చోట అమ్మవారు వెలిసినప్పుడు ఇదంతా మామిడి తోట అయినప్పుడు అక్కడ అమ్మవారు దొరికినప్పుడు అక్కడ పూరిపాక వేసి అమ్మవారికి నిత్య పూజలు చేసేవారు. తర్వాత ఊర్లో ఉన్న పెద్దలందరూ కలిసి అమ్మవారికి విగ్రహం పెద్దది కట్టి ఆలయం కడదాం అనుకున్నప్పుడు మన కాలకూరు గ్రామానికి చెందిన తాతవాళ్ళ నాగభూషణ శిల్పి ఆయన ఇక్కడ నిద్ర చేసినప్పుడు అమ్మవారి స్వప్నంలో కాళికామాత రూపంలో కనిపించారు ఆయనకి. అంటే నువ్వు మామూలు గ్రామ దేవతకి చేయడానికి వీల్లేదు, కాళికామాత స్వరూపం మన అమ్మవారు. అందుకనే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అది తెలిస్తేనే కానీ నాన్నగారికి మూలమంత్రం దొరకలేదు. మూలమంత్రం దొరికితేనే కానీ ఇక్కడ ఆలయం వైభవం రాదు. ప్రతి దేవతకి కూడా ఒక మూలమంత్రం, ఒక ముద్ర ఉంటుంది. ముద్ర చెప్తాం.
మూలమంత్రం చెప్పాం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా. మన అమ్మవారి ముద్ర ఇది. నీ పూజా విధానంలో మన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటాం, ఈ ముద్రతోటి మీరు చేయాలి, ఇది చేస్తేనే మీకు ఫలితం దొరుకుతుందని చెప్తూ ఉంటాం. అలాగే ఆయన మూలమంత్రం కొనుక్కున్న దగ్గర నుంచి కూడా మన అమ్మవారికి ఇందాక నైవేద్యం పెట్టాం. పూర్ణావతికి కొబ్బరి చెక్కలు, అట్టిపళ్ళు, దానిమ్మకాయలు, యాపిల్కాయలు అన్నీ పెట్టాం. అలాగే భగవంతుడు పెట్టిన సూక్ష్మ రూపంలోనే తీసుకుంటారు. కానీ మనం చేసే మూలమంత్రమే శక్తి అమ్మవారికి. అమ్మవారిలో శక్తి పెరగాలంటే మూలమంత్రం జపం చేస్తేనే అమ్మవారిలో శక్తి పెరుగుతుంది. మీరేం కోరినా కూడా ఆవిడ కోరిక నెరవేర్చగలదు. అందుకనే ప్రతి అర్చకుడు కూడా మూలమంత్రాన్ని ఎప్పుడు కూడా వదలకుండా చేస్తూ ఉంటారు, ప్రతి ఊర్లో కూడా. ఆ మూలమంత్రంలో అంత మహిమ ఉంది. ఏ గ్రామత లేని విలువ, ఒక వైభవం అంతా కూడా ఇక్కడ ఉందంటే కారణం అమ్మవారి మూలమంత్రంతో జరుగుతున్న మూలాన్ని. ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. గునుపూడి ఆదిలక్ష్మి, భీమవరం మావుళ్ళమ్మ, అనకాలం నోకలమ్మ, పెద్దింట్లమ్మ, కొల్లేటికోట, అలా ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. కానీ మూలమంత్రంతో ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, నిత్యం కైంకర్యం చేస్తామో, అక్కడ విపరీతమైన శక్తి అమ్మవారిలో పెరిగి అప్పుడు మనం ఏ కోరిక కోరినా కూడా. విష్ణుమూర్తి ఎవరో కాదు, మన ఆయన పార్వతీమాతకి అన్నయ్య. ఆయన తర్వాత జ్యేష్ఠ మాసంలో అమ్మవారు వచ్చేస్తున్నారు. అన్నా చెల్లెలు వాళ్ళ బంధం కాబట్టి అధిక జ్యేష్ఠంలో విష్ణుమూర్తికి జరిగే ఈ చండీ హోమం కూడా చాలా విశేషం. ఈ రోజున నేను ఈ మధ్య పూర్ణాతి రావట్లేదు. ఈవేళ ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఈవేళ విష్ణుమూర్తి మనం ఇప్పుడు చండీదేవత ఎంత కొలిస్తే మన విధిగాని పురుషోత్తముడు యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా వస్తాయి ఈ రోజున. అంటే మన అమ్మవారు చెప్పినట్టుగా త్రిశక్తి స్వరూపిణి. అలాగే ఈ ఆవిడ యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఈ రోజున మీరు ఏ సంకల్పాలతో కూర్చున్నారో, వృత్తిలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, వివాహం విషయంలో కానీ, ఏ విషయం మీద కూర్చున్నారో ఆ సంకల్పం చెప్పుకుంటూ మీరందరూ కూడా నమస్కారం చేస్తూ కూర్చోండి. ఇప్పుడు ఆశ్రితం చేస్తాం. ఆశ్రితం చేసినటువంటి అక్షతలు ఇక్కడే ఉంటాయి. అవి మీరు తర్వాత దేవస్థానం వారు మీకు పూర్ణావతి సామాన్లు రెడీ చేశారు. ఆశ్రితం అయ్యాక మీరు వరుస క్రమంలో వచ్చి ఒక్క మారు అమ్మవారికి హోమగుండాలు ప్రదక్షిణ చేసుకుని అర్చక స్వామి దగ్గర నుంచి అక్షంతరం మీ శిరస్సు మీద వేస్తారు. ఆయన ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని, అలాగే అమ్మవారి సన్నిధిలో నిత్యాన్నదానం కూడా ఉంది. అక్కడ భోజనం చేయాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఇంత క్షేత్రంలో కూర్చుని ఇంత శక్తి స్వరూపుని యొక్క సన్నిధిలో మనం ఉండి మనం హోమం చేసుకుని అక్కడ మనం ఆ ప్రసాదం తీసుకుని వెళ్తే పూర్తి ఫలం అందుతుంది. కాబట్టి మీరు ఆ ప్రసాదం తీసుకుని కోరుతున్నాం. అలాగే అమ్మవారి సన్నిధిలో విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటిలన్నిటిలో కూడా మీరు పాల్గొని అమ్మవారి యొక్క కృపకి పాత్రం కోరుతున్నాం. జై మావుళ్ళమ్మ, జై జై మావుళ్ళమ్మ. అమ్మవారు ఈ నెలంతా కూడా మొత్తం పర్యటన చేసి ఊంజల్స్ ఆఖరి రోజున 13వ తారీఖు నాడు సోమవారం ఉదయం 5:15 ఊంజల్ సేవ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రగా కోరుతున్నాం. జై మావుళ్ళమ్మ, జై జై మావుళ్ళమ్మ. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద గోతవస్యేవ సాదనం. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మునయో మునయో గృహే శ్రీమాన్ భవ బ్రహ్మరాయుర్భవ ధాన్యం ధనం వసం భవత్తలాభం సంవత్సరం దీర్ఘమాయుచంద్ర విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ పుత్ర ఆచంద్ర ఈరో దృశ్యం మనోవాంచ ఇష్టగాం దేవతా సర్పం శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసర త్రిశక్తి స్వరూపిణి
ఆమ్రం సమ్మ శ్రీమాలు ముద్దిస్త శ్రీమాల చిత్రస్థం మనోవాంఛాప్తరిష్టరస్తు. రామదేవతకి చాలా పట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి అమ్మవారిని పంపించాము. ఒక 2 నిమిషాలు మీ అందరూ కూడా ఎలాగలమా? ఇదేమిటంటే ఒక మాట చెప్తాను, మీరు సత్యం అసత్యం మీరే చూసుకోండి, ఎవరైనా పెద్దవాళ్ళు అడగండి కావాలంటే. అయిపోయింది. బళ్ళలు వేయమ్మా ముందు వాళ్ళకి 5గురికి పట్టండి. బొట్టు పెట్టి అక్షరాలు వేయించుకుని ప్రసాదం తీసుకుని వెళ్ళాలి కూడా తీసుకోండి. ఏంటమ్మా రండమ్మా రండి, ఒకసారి తిరిగి వేసేయండి, ఒకసారి తిరిగి వేసేయండి అమ్మ, ఒకసారి తీసుకు వేసేయండి అలాగా. వేసే ఒకసారి తిరిగి వేసేయండి. ఇలా ఇక్కడ దండం పెట్టిన అడిగి వెళ్ళాలి. Gracias.
ఒకసారి తిరిగి వేసేయండి అమ్మ సరిపోద్ది. నేను చెప్పలే కదా మరి. సరేనమ్మా ఒకసారి తిరిగి వేసేయండి అందరూ. రామగారు అదే ఇక్కడ దండం పెట్టినా లేదు. అమ్మా రావద్దు. అండి